పాపని మందు తాగి చిన్న చిన్న పంచాయతీలకు ప్రాణం తీసిండు. ఇలాంటి రాక్షసులు బయట ఉండొద్దు. యాదిలుంచుకోవే బిడ్డో, అడుగు వెడుతున్నదత్తోరిల్లు. నేను నా కొడుకు దగ్గర కొత్తమండి సారు. కట్న కానుకలంటూ కాల్చి చంపుతుండ్రు, కనికరం లేకుండా మార్చి చంపుతుండ్రు. ఇలాంటి రాక్షసులకు జీవితాంతం జైల్లోనే ఉండాలి వీళ్ళు. అది ఎత్తగారిల్లే బిడ్డో, బతుకు కత్తి మీది సాము బిడ్డ. కట్టబడ తీసుకొని అంత విధంగా కొట్టి ఎవరైనా స్వామి ఏడాది ఉండాలి అసలు మీది ఏడాది చూడండి జరుగుతుందా అసలు నా కొడుకు ఏ శిక్ష విధిస్తారు మరి మీరు అంతా మీడియా కలిసి ఈ నెల మొత్తం కొట్టడమే జరిగింది స్వామి. ఆమెనైతే ఆమె గుండెలో ఎంత భరించిందో మాకు చెప్పలేదు. ఇంత మందిలో ఒక్క దెబ్బ కొట్టకుండా అంత వరకు పెంచుకొని లాస్ట్ ఆమె స్వామి మేము ఎలా అనుకోవాలి పట్టుకొని ఆ తలుపుల మీద దొబ్బుతున్నాడు. నేనైతే నా అక్క చెల్లెలో కోరుకుంటుంది ఒకటి, ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు తల్లిదండ్రుల మాట వినండి వినండి వినండి. ఒక్కసారి కడప దాటి తల్లిదండ్రులను కాదని పోతే నీ మెట్టింట్లో జరిగిన బాధలను నీ పుట్టింట్లో చెప్పుకోవడానికి కూడా నీకు మనసు రాదు. అదే విధంగా అనూష బాధపడ్డది. ఎంత నరక యాతనను అనుభవించిందో తన మనసుకే తెలుసు. ఇలా వెళ్ళిన అమ్మాయి ఎక్కడ పోయి మొక్కల మీద గాడ్లతో మాకు కనిపిస్తే మేము ఎట్లా జరుగుకోవాలి చెప్తాం. మేము ఎట్లా జరుగుకోవాలి అయ్యప్ప స్వామి ఒకటే చెప్తున్నాం. ఒక్క నిమిషం నాకు నాచి నిద్ర పడలేదు స్వామి. అదే వీడియో అదే దెబ్బలు. వాడు మీ పిల్లని బొంతలో చుట్టుకొని ఆటోలో వేసుకొని వెళ్తుండు అంటే చుట్టుకున్నాడు స్వామి. ఇంటి దగ్గర స్వామి ఇంటి దగ్గర గోడకు ఉన్న కడిగి బయట ఉన్న జనాలలో కూడా నా అక్క చెల్లెలు ఉంటారు. మీ వీడియోలు కూడా నేను చాలా చూసిన. మీకు కాంటాక్ట్ అవ్వాలని కూడా చాలా నీకుతున్నా స్వామి. మీరే దేవ అయ్యప్ప సాక్షిగానే మీరు వచ్చారు. మీతో మాట్లాడే అదృష్టం కూడా నాకు దొరికింది. ఇలాంటి నీ సమయాలు కొడుకురాని మీరు ఏం మాట్లాడారు స్వామి నాకు చెప్పండి. అనూషకు జరిగింది మీకు జరగవద్దు. నా అక్క చెల్లెలు అనుకొని చెప్తున్నా. తాత్కాలికమైన ప్రేమను నమ్మి శాశ్వతమైన ప్రేమలను దూరం చేసుకోకండి. మీ జీవితాలను నాశనం చేసుకోకండి. అరే అన్నం ఎక్కువ వండితే పొద్దున సద్యాన్నం తినకపోతే ఆ విధంగా కొడతారా? సండే రోజు మధ్యాహ్నం పూట అన్నం వండింది. వీళ్ళందరూ హోటల్లో తిన్నారు స్వామి. ఇంట్లో ఎవరు తిన్నారు? అది అన్నం ఎక్కువైంది. ఇంటికి వెళ్ళి ఏం చేసినావే నువ్వు? ఇంతగానం ఎందుకు కొడుతున్నావు? మనుషుల రాక్షసుల వాళ్ళ తల్లి ఎవరు? మీరేనమ్మా? ఏం కాదమ్మా, ధర్మం కోసం ఏమన్నా చేయొచ్చు. ఒకరి ధర్మం కోసం నిలబడడానికి, అన్యాయం కోసం ప్రశ్నించడానికి దేవుడు ఏ రోజు వద్దాను లేడు. అన్యాయం జరిగింది, అన్యాయం మీద ప్రశ్నించడానికే వచ్చినా కదా. ఆనందాల కోసమో లేకపోతే సొంత దేనికోసమో రాలేదు కదా. అన్నిటికంటే గొప్ప పుణ్యం బాధలో ఉన్న వాళ్ళని కాపాడడం 1000 అభిషేకాలకి సమానం, 1000 పూజలకి సమానం. హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. నిన్న సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతున్నటువంటి వీడియో ఏదైనా ఉందంటే, ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి పరమేష్ అనూష అనే 22 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయిని రోకల్ బండతో కొట్టి చంపేయడం జరిగింది. ఆ వీడియో టోటల్ అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. ఎందుకు ఆ అమ్మాయిని అంత దారుణంగా కొట్టి చంపేశాడు అని కొంచెం వివరాల్లోకి వెళితే, ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అంటే ఎంత పెద్ద గొడవ అయినప్పటికీ, అది ఏదన్నా ఉండని, ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని రోకల్ బండతో కొట్టి చంపేంత కోపమా? అసలు మనిషేనా తాను? ఆ పాప వెంట నిలబడాలి, మాట్లాడాలి, అన్యాయం ప్రశ్నించాలని చెప్పి వికారాబాద్ జిల్లా కరణ్కోట్ గ్రామానికి రావడం జరిగింది. ఈ రోజు మన ముందు వాళ్ళ బ్రదర్, వాళ్ళ తల్లి, వాళ్ళంతా కూడా ఉన్నారు. అమ్మా, మీ పాపకేనమ్మా జరిగింది? ఏమమ్మా, ఏమైందమ్మా? అసలు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఎన్ని నెలల కింద ఇది? సంవత్సరంలో ఆమెని నా బిడ్డకు ఫోన్ తో మాట్లాడుతున్నాడు ఎప్పుడెప్పుడు, కానీ నాకు తెలియలేకుండే. పాప ఏం చదువుతుంది? అది చదివిండే. ఈ అబ్బాయితో పరిచయం ఎక్కడైందంట? అసలు అక్కడనే సాయిపూర్ లోనే ఉంటారా? సాయిపూర్. తండ్రి లేడంట పాపకి. 10వ తరగతి చేసి ఇంట్లో ఖాళీగానే ఉంటుందా? ఖాళీగానే మిషన్ కుడుతున్నాయి, బట్టల మిషన్. అయితే నేను చేనుకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నా. నా బిడ్డ నాకు అప్పుడే అనుమానం వచ్చింది. ఫోన్ ఎక్కడిది, ఎవరు ఇచ్చిండ్రు అని అడిగిన. అడిగితే పక్కల వాళ్ళు ఇచ్చిన అన్నది. చెప్పనే లేదు. ఇక చెప్పకుండా ఫోన్ తీసుకొని చింతపండు చేసి పెయి వలగొట్టిన, మస్తు కొట్టిన. నా బిడ్డను మస్తు కొట్టేస్తారు. కంది కట్ట తీసుకొని కొడితే వాతలన్నీ మీకు వచ్చి పెయి నొప్పి లేసి
ఓ వాడుకోవు నా ఇంటి ఎందుకు కొట్టవరా, నా పిల్ల ఇంటికి పడ్డవరా అంటే వాళ్ళు లాస్ట్కి వచ్చి నా పిల్లని నాశనం చేసే పెట్టే సారు అని కడప ఆయన నా బిడ్డ నాతిరికి ఏమేమి అనుకున్నదేమో సారు. నా బిడ్డ నాకు కొడితే ఆయనతో పోయింది కదా బిడ్డ. పోయిన తర్వాత పిల్లలేదు అంటే మేము ఊరంతా నీకు బస్ స్టాండ్ లో పట్టి పోయి నీకు కూడా నా బిడ్డ నాకు దొరకలేదు సార్. ఆ రోజు ఇక మళ్ళీ మమ్మల్ని పిలిపించిండు పట్టేలు అడిగి మనం మా పిల్లకి న్యాయం చేస్తాం, మంచిగా చేస్తాం, కలిసిమెలిసి పెళ్లి చేస్తాము అంటున్నాడు. పట్టే కలిసి పెళ్లి చేసిరా? అందరం మాట్లాడినాము, అందరం కలిసి పెళ్లి చేసినాము. అన్నయ్యతో వాళ్ళు ఆ పిల్లవాళ్ళంతా అందరం ముందర సమక్షంలో మాట్లాడుకొని పెళ్లి చేద్దామని దండలు మార్పించుకొని అంత గ్రాండ్ గా పెళ్లి కూడా అయిపోయింది స్వామి. ఆ పిల్లగాని తల్లి ఉత్తాకు వస్తుంది, ₹1 తీసుకొస్తలేదు. నేను కొట్టినా పడాలి, చంపినా పడాలి. నా ఇంటికి వచ్చినప్పుడు నేను ఏం బేకత చేస్తా, కానీ 3 తులాల బంగారు అది కూడా మీకు పుస్తలతో అతనికి బంగారం అని అవి పెట్టడం అయితే జరిగింది. దాని తర్వాత మా చెల్లికి ప్రతి రోజు నరకం చూపించారు. పొద్దున వస్తే తల్లి నరకం, నువ్వు కట్నం తెచ్చినావా, నా ఇంటికి ఏం తెచ్చినావు అలా అత్త అనాలి. మీకు వచ్చినాక మీ అమ్మాయి ఏమన్నా నాకు బండి ఇప్పించిందా, ఏమన్నా బంగారం పెట్టిందా, నేను వేరే పిల్లని చేసుకుని ఉంటే నాకు 20 లక్షలు వస్తుండే, లేదా 10 తులాల బంగారం పెడుతుండే, నువ్వు ఏం చేసినావు పనికి మళ్ళీ అవి ఇవన్నీ చెప్పారా నీ గలేజీ మాటలు తిట్టి. ఇంకా లేదు నువ్వు ఇంట్లో ఉంటే సీదా ఉండవా అని చెప్పి ఆమెకు చేనులపాటు రావని చెప్పినాము. ఆమె తీసుకోపోయి చేనులో కూడా ఒక రోజు కొట్టిర్రు, ఆమెని చేనులో కూడా కొట్టిర్రు. తల్లి నన్ను కొడతా ఇక్కడికి తీసుకొచ్చి అని రోడ్డు పై వస్తుంటే ఆ పరమేశ్వర్ అంటాడు కూడా ఆ రోడ్డుకి వెళ్ళి ఇంటి వరకు కొట్టుకుంటూ వచ్చిండు. ఏం పని చేస్తాడు? డాక్టర్ నడిపిస్తాడు. మద్యం గిద్యం అలవాటు మొత్తం అన్ని గంజాయి కాడికి వెళ్ళి వేరే బ్లాక్ దందా కాడికి వెళ్ళి మొత్తం అన్ని అలవాట్లు ఉన్నాయి. పిల్లకి ఏం వద్దమ్మా పెళ్లి చేసుకోకు మంచిగా జర కొన్ని సంవత్సరాలు ఆగమంటే ఆగకుండా లేచిపోయి. మేము ఎంతో చెప్పినాం స్వామి, ఎన్నో సార్లు ఎంతో అడుకొని కాళ్ళు పట్టుకొని ఈ ఊరు కాకుండా వేరే ఊరు తీసుకుపోయి అక్కడ కూడా నచ్చ చేయించినాం. కానీ ఆమె మైండ్ అంత మెచ్యూరిటీ లేదు, వయసే లేదు, మెచ్యూరిటీ లేదు. అప్పటిగా 18 ఏళ్ళు ఉన్నప్పుడే చదువు ఎంత కాపేసిర్రు? చదువు 10th వరకే స్వామి. 10th అయిపోయింది. కరోనా టైంలో నుంచి ఇక మిషన్ కుట్టు అని పక్క ఇంట్లో మిషన్ కుట్టు నేర్చుకొని చిన్న చిన్నగా జాకెట్లు కుట్టడం అవి ఇవి చిన్న చిన్న పనులు నేర్చుకొని ఇంట్లోనే ఉంటుండే. లాస్ట్ అనూష మీ చెల్లెలు మీకు ఎప్పుడు ఫోన్ చేసింది? డైలీ కొట్టిన తర్వాత చెప్పాలి, ముందు ఏం చెప్పకపోతుండే. మరి సొంత నిర్ణయం తీసుకొని పోయింది కదా, సొంత నిర్ణయం ఏం ఇక ఎక్కువ దాపెట్టుకో. ఎందుకంటే ఇప్పుడు తల ఒక మాట అంటారు కదా స్వామి, నువ్వు చెప్తే మా మాట నువ్వు చేసుకున్నావు కదా అని. ఆమె గుండెలో ఎంత భరించిందో మాకు చెప్పలేదు. ఈ నెల నుంచి చాలా గట్టిగా చెప్పింది, నేను వెళ్ళను అంటే మాట్లాడి లేదు మారుతాడేమో ముందర ఏ పదవి కూడా రేపన్నా మారుతాడు ఇలాంటి ఎన్నో చూలేమో. నాకు మనిషి వద్దని చెప్పి వచ్చేసింది స్వామి. నేను వెళ్ళను. వాళ్ళు ఇంట్లో ఒక రోజు వాళ్ళ అమ్మ కొట్టింది, ఇంకా ఏం పని చేయవా, ఇంట్లో ఏం చేయవా, నువ్వు పొద్దున వరకు ఎట్లా అనుకుంటావా అని చెప్పి ఈ నెల మొత్తం కొట్టడమే జరిగింది స్వామి. ఆమెనైతే పొద్దున అత్త కొట్టాలి, అత్త మీద చెప్తూ మీ అమ్మ కొట్టింది. పిలిపించుకొని ఇంటి దగ్గర ఉంచుకున్నారా? వాళ్ళే వచ్చి వదిలి వెళ్ళిపోతుండే, మేము దొరకరాకుండే. వాళ్ళే ఇంటికి వచ్చి మీ బిడ్డ ఇక కొట్టినా నేను ఇక పెట్టుకుని ఏమని చేసుకోండి, సంసారం చేయదు మీ బిడ్డ అని చెప్పి మా వదిలేయాలి. సరే బాబా అట్లా కాదు, చిన్న పిల్లల నుంచి తప్పైంది, మా తప్పులు చేసే కూడా జర మాకు ఒక ఫోన్ చేసిన తర్వాత మేము చెప్పుకుంటాము, చెప్పి మీ దగ్గరికి తోలిస్తామంటే కూడా ఎన్నో సార్లు చెప్పినాం స్వామి. 3 సార్లు 4 సార్లు చెప్పినాం అతనికి. ఇంత కనికరం లేకుండా మారలేదు. ఇక మధ్యలో తాగిందంటే మనం ఏం చెప్పింది లేదు. సరే మా ఇంటికి వదిలేసింది కదా, నువ్వు 2-3 రోజులైనా డాక్టర్ చూపించి పంపిస్తామంటే కూడా ఒక గంట కూడా ఉండేవాడు కదా స్వామి. మళ్ళీ ఇంతమంది ఉన్నా కూడా లేదు నా భార్య నాకు కావాలని గుంజుకొని లాక్కున్నా వెళ్ళిపోయేది జరుగుతుండే. 2-3 సార్లు పెడుతుండే. సాయంత్రం గంగానే తీసుకెళ్తుండే. వాళ్ళ అమ్మనేమో బంగారు తీసుకురాలేదు, లంజముండా కట్నం తీసుకురాలేదని వేధించుడు. కొంచెం అన్నం ఎక్కువైందంటే పొద్దున లేచి అన్నం నువ్వే తినని పెట్టాలి ఆ పిల్లకు. సద్యాన్నం కర్రీ ఎక్కువైనా అన్నం ఎక్కువైనా ఇంకా ఆ పిల్ల పైన వదిలేసేయాలి. నువ్వే చేసినావు కదా నువ్వే తినేసేయని ఇట్లా చేసి ఆ పిల్లని టార్చర్ పెట్టింది సార్. అసలు చాలా ఘోరంగా, అంటే ఈ ప్రపంచం మీద అంత ఘోరంగా ఎవ్వరికి కాలేదు. అందరం కాపురం చేస్తున్నాం కానీ మా చెల్లికి ఉన్నంత టార్చర్ అసలు ఎవ్వరికి కాలేదు కూడా. అసలు అట్లా అన్నం ఎక్కువైందంటే కుక్కలకు వాడేసాం కానీ తింటాం. ఏదో కొంచెం ఒక్క రోజు అంటే తింటాం, రోజు తింటే ఆ పిల్ల వెళ్తే ఏమైతుంది చెప్పండి. 3 రోజుల క్రితం కొట్టి పంపించిండ్రు. సోమవారం రోజు హాస్పిటల్ తీసుకెళ్లి వాళ్ళ మామ వచ్చి పంపించిపోయాడు మా పిన్ని దగ్గరికి. కనబడుతున్నానా ఫోటోలు కూడా అంటే ఇవన్నీ కొట్టిండు ఇవన్నీ వాసిపోయినాయి. నా ఏడుచుకుంటే నాకు పొద్దుగాల పూట ఫోన్ చేసింది సార్. ఫోన్ చేస్తే నమ్మన కొట్టిండు సార్. ఫస్ట్ మండే రోజు కనిపించిన జాగాలో కొట్టారు. ఈ విధంగా కొట్టి మా ఇంటికి వదిలేసి
కంలిపోయినాయి ముఖాలన్నీ దెబ్బలు. వాళ్ళ నాన్న వచ్చి ఇంటికి వచ్చి వదిలేసిపోయాడు ఇంత కొట్టంగా. రోజు సోమవారం మండే రోజు జరిగింది స్వామి. ఇక ఏమేకు ఎట్లా కాళ్ళు చేతులు మొత్తం తిమ్మిర్లు ఎక్కుతుంటే ఎట్లా అమ్మ మరి అంటే, లేదు నేను మా అమ్మతో పోతామమ్మ, నాకు మా ఇంటికి ఏడు అని చెప్పి అతను తొలకొచ్చి వాళ్ళు కూడా హాస్పిటల్ తీసుకెళ్ళలేదు స్వామి. మళ్ళా మా ఇంటికి వదిలేస్తే మేమే పొద్దున ఇక ఈ టైం వరకు ఉండి ఈ టైం నుంచి మళ్ళా ఆదిత్య హాస్పిటల్కి తీసుకెళ్లి మళ్ళీ 9 వరకు అట్లా హాస్పిటల్ చూసుకొని ఇంటికి వెళ్ళినాం. ఆయన మళ్ళీ నైట్ వచ్చిండు, మేము అక్కడ ఇంట్లోనే ఉన్నాము, లేదమ్మా నేను మనతో మాట్లాడతా, మళ్ళీ 2 రోజులు అయినాక మళ్ళీ పంపిస్తారా అంటే, ఇట్లా పెట్టుకొని ఏం చేద్దాము, పంపిస్తాము, పంపించమంటే మా పిల్లల జీవితం ఖరాబ్ అవుతుంది, సంసారం మొత్తం ఖరాబ్ అవుతుంది కదా, లేదు ఎవరైనా పెద్దలు వస్తే మేము మాట్లాడతాము, మాట్లాడి మీరు మళ్ళీ కొట్టి పంపిస్తా అంటే కుదరది. ఇక మళ్ళీ నెక్స్ట్ రోజు ఆయన మళ్ళీ మార్నింగ్ వచ్చి మాట్లాడి వెళ్ళిండు. దేని కొట్టినంట, కారణం ఏంటంటే అడిగితే ఏం చెప్తాడు? ఇదే స్వామి సండే రోజు ఉంది స్వామి. సండే రోజు మధ్యాహ్నం పూట అన్నం వండింది, వీళ్ళందరూ హోటల్లో తిన్నారు స్వామి, ఇంట్లో ఎవరు తిన్నారు, అది అన్నం ఎక్కువైంది. మళ్ళీ ఇంత చికెన్ ఏమో తీసుకొచ్చారు అని చెప్పి ఇక మళ్ళీ అది సదిదే కదా స్వామి. అన్నం ఎక్కువైతే అంత దారుణంగా కొట్టిరా? అన్నం ఎక్కువైంది. నువ్వు ఇంటికి వెళ్ళి ఏం తెచ్చినావే? నువ్వు ఇంటికి వెళ్ళి ఏం తెచ్చినావు? ఇంతగానం ఎందుకు కొడుతున్నావు? నువ్వు మన నీ అప్ప తెచ్చినావా, నీ అమ్మ తెచ్చినావా, ఎందుకోసం తెచ్చినావు ఇంతగానము? ఇట్లా టార్చర్ స్వామి. మనుషులా రాక్షసులా? అన్నం ఎక్కువైందని ఇంత ఇక తల్లితో మాట్లాడితే నువ్వు మా అమ్మకు అడ్వాన్స్ మాట్లాడతావా అని ఈ విధంగా కొట్టి మా ఇంటికి పంపించి మళ్ళీ 2 రోజులు అడిగేటోడు లేడు, భయం లేదు వానికి. చూడు స్వామి, వాడిని ఏంటా పొలిటికల్ వాళ్ళు నరసింహ అనేట ఆయన ఉండు, ఏమైనా నా భూమి అయినా అమ్మి నేను వానికి న్యాయం చేస్తా, వాని భూమి అమ్మి అయినా వానికి న్యాయం చేస్తా, వాని ఏంటా నేను ఉంటా, నేను చూసుకుంటా. ఇప్పుడు కూడా అంటున్నాడు ఆ మాటలు. ఇప్పుడు కూడా ఇంకా స్వామి 1 ఎకరా కాదు 2 ఎకరాలు ఒక్కొక్క నేను వానికి బయటకు తీసుకొస్తా, మీరు కరణ్కోటకు వచ్చేయండి అని నేను కారు ఇచ్చి పంపించిన. ఇవాళ ఇంటి సీట్ కూడా ఎవరినైనా ఒకరిని కాపాల పెడతాడు స్వామి. ఇలా కారు ఎక్కిందో లేదో మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. మనం ఇక్కడ బాలాజీ హాస్పిటల్ అని ఉంటది, హాస్పిటల్ ముందుకు రాగానే వాడు ఓటేక్ చేసి బండి రోడ్డు మీద కారుని అడ్డం ఆపి మా పిల్లగాని చెల్లకి వెళ్ళి కారు తల్ల లాక్కొని బలవంతంగా మా దగ్గర నేను చూపించుకుంటా, నేను చూపిస్తా అని చెప్పి ఆదిత్య హాస్పిటల్ కు ఇది గురువారం స్వామి జరిగింది. సరే మేము ఇంటికి వెళ్ళండి, నేను చూపించుకొని వస్తా అంటే, సరే తీసుకొస్తాడు కదా అని చెప్పి మేము ఇంటి దగ్గర ఆగినాం స్వామి. ఇంటి దగ్గర ఆగా కూడా అక్కడ పోయినో లేదో మా ముందరికి వెళ్ళి ఇంటికి తీసుకొని బర్ర బండి మీద తీసుకుని వెళ్ళిండు. తీసుకెళ్ళిన 5 నిమిషాల లోపలనే కొట్టి చంపి మళ్ళీ అడ్డున్నాడు, పరారయ్యి హాస్పిటల్ వదిలేసి దింకొని వెళ్ళిపోయాడు స్వామి. దీనికన్నా ముందు ఇన్ని సార్లు కొట్టినప్పుడు ఏ రోజు కూడా మీరు పోలీస్ స్టేషన్ పోలేదా స్వామి? ఇప్పుడు మా చెల్లి ఉంది కదా, ఇప్పుడు ఈమె కలుపుదాం ఇప్పుడు చిన్న జీతం స్వామి. చేట్ల పోలీస్ స్టేషన్ వేసి వాడు సైకో కూడా మాకు కూడా తెలుసు. ఆడ ఒక 2 దెబ్బలు కొట్టినా అది మనసులో పెట్టుకొని మళ్ళీ ఏమైనా పెద్దగా చేయగలడు. వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఒకరి మీద కాకుండా మా కొడుకుని దెబ్బలు కొట్టించినావా అని వాళ్ళ ఇంట్లో అందరూ కూడా పగ ప్రేమించిన గురాత ముందేస్తాం, ప్రేమించి పెళ్లి చేసుకున్న కొంచెం వానికి మానవత ముందేస్తాం. ఒక 2 సెకండ్లు ఒక 5 నిమిషాలు కూడా పెళ్లి అంతా కూర్చొని మాట్లాడింటే అంత కొట్టకపోతుండే. నువ్వు 2 సార్లు తాళం మీద చూస్తున్న వీడియోలో అయితే తాళం ఇస్తుండు, ఆమె లేదు నేను తీయను, మా అమ్మతోకి వెళ్తా, నేను తీయను, మా అమ్మతోకి వెళ్తా అంటే కూడా బిడ్డ నువ్వు నా మాట అని కట్టబడా తీసుకొని అంత విధంగా కొట్టి ఎవరైనా చంపుతాడా స్వామి? ఏడాది ఉండాలి స్వామి? మీరు చెప్పండి, ఏడాది చూడండి జరుగుతుందా? అసలు నా కొడుకుకు ఏ శిక్ష విధిస్తారు మరి మీరు అంతా మీడియా కలిసి? ఇప్పుడు బయటికి రాకూడదు, అసలు బయటకు జిందగీ అనేది అనుకున్నది. నేను నా కొడుకు దగ్గరకు వస్తామంటాను సారు, వాళ్ళు తీసుకొని వచ్చిన నా బిడ్డ, నేను నా పెద్ద బిడ్డ, నిన్న మనమడు తీసుకొని వచ్చి మాకు చెప్పండి కదా స్వామి. మేము 10 మంది మాకు అక్క చెల్లెలు స్వామి, 10 మందిని లాస్ట్ ఆమె ఎంత అపూర్వకంగా తెచ్చుకున్నామంటే ఆమె మాట తీయకుండా పెళ్లి చేసామంటే మీరు ఊహించుకోండి స్వామి. ఇంత మందిలో ఒక్క దెబ్బ కొట్టకుండా ఆమె అంత వరకు పెంచుకొని లాస్ట్ ఆమె స్వామి, లాస్ట్ ఆమె మేము ఎలా పట్టుకొని ఆ తలుపుల మీద దొబ్బుతున్నాడు, మెడ పట్టుకొని తలుపులో గుద్దుతాడు, పొట్టలేదు అంటాడు. ఇలాంటి నీచమైన లంచ కొడుకులు మీరు ఏమంటారు స్వామి? నాకు చెప్పండి. ఇక ఇంతకు మించిన మాటలు మాకు రావు. మా కళ్ళకైనా దొరుకుంటే మేము ఏమైనా చేసేవాళ్ళం. మమ్మల్ని చూసి దెంకుని వెళ్ళిపోయి తప్పించుకొని వెళ్ళిపోయాడు స్వామి. ఏం చేయాలి చెప్పండి, మీరే చెప్పండి. మీ చేతులకి వెళ్ళి పాపను గుంజుకొని పోయి ఇంటికి తీసుకెళ్ళదు స్వామి, ఇంటికి తీసుకెళ్ళదు అంటే మనం ముందే నిర్ణయించుకొని అప్పటికి తాగా మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ కార్లకి వెళ్ళి గుంజుకునేటప్పుడు తాగే ఉన్నాడు స్వామి. ఎవరుండే పిల్లాడు కార్లా? మీరు ఆ కార్లోనే ఉండేనా? కార్లకి వెళ్ళి ఎట్లా గుంజుకోపోయిండు? కార్లకి వెళ్ళి లేపి ఇట్లా గుంజుకొని మేము దోలియమన్నా మా చెల్లెలు నేను రాను, నేను రాను అంటే కూడా నా పెళ్ళని నేను దొరకొని పోతా అంటే ఎవరు అంటే మేము రాసామి చెప్పు. కాళ్ళకి వెళ్ళి గుంజుకొని ఆటోలో గుంజుకొని కూర్చుని మాట్లాడేది నీ నడుములు ఇరుగుతాయి, గలీజ్ మాట్లాడదు, నీ నడుములు ఇరుగుతాయి.
నువ్వు ఆటోలో వస్తా అన్నాడు తల్లికి అన్నాడు. ఇట్లా పోయిందో లేదో మళ్ళీ నీకంటున్నా రోడ్డు మీద నాకు దొబ్బిండు. ఆయన పాలు పడుక వచ్చి ఆటో తెచ్చాడు నిలబెట్టిండు సారు. ఆయన పాలు పడుక ఆటో తెచ్చి నిలబెడతా నేను ఎక్కడికి వచ్చి నాకు అట్లని దొబ్బేసిండు. ఆ పాలు అన్నాడు నరసింహగాడు పోయిండో లేదు ఇంటికి తీసుకొని పోయిండు. ఆ పాలు తీసుకొని చంపేసిండు. ఇప్పుడు మీరు ఈ మధ్య కాలంలో మీకు ఆయనకు పర్సనల్ గా కొట్టినందుకు మీరు తిట్టడం కానీ ఏమైనా జరిగిందా? స్వామి నేను ఒక్క మాట అతనికి తిట్టలేదు, నోట్లోకి వెళ్ళి బావా తప్ప తిట్టలేదు. ఇంక మా చెల్లి గురించి కూడా తన తల్లి నన్ను లంచ్ కొడక బాడుకో అంది, వీడు కూడా 10 మంది నాకు లంచ్ బాడుకో రాగానే ఇట్లా ఇంకా ఇట్లా వచ్చిన లేదో ఈ లంచ కొడుకు తందున పటేల్ అని వాళ్ళ ఊరు పటేల్ అడుగుతుండు సార్. స్వామి నువ్వు చెప్పు, వాళ్ళ ఊరి పటేల్ వాళ్ళ అమ్మ కొడుకు అది నన్ను వాడు లంచ్ కొడుకు అన్నాడు. నా చెల్లెలు బాగుపడాలని నా మీద చెప్పు తీసుకొని కొడతా, నేను ఇట్లా ఉమ్ముసే కూడా నేను తుడుచుకొని నా చెల్లెలు వాళ్ళ ఇంటికి పోయి మంచిగా బతకాలి, మంచిగా ఉండాలని. మనం ఒక్క మాట ఆమెనేం టార్చర్ చేస్తాడు వాళ్ళే స్వామి, అది ఒక్కటే భయం స్వామి. వాడు ఒక్కసారి కొట్టినంటే మేము జరుగుతుంది గట్టిగా మాట్లాడుతుండే, వాడు పదే అదే చేస్తుండో. వీడు సైకో ఉండు, వీనితో ఎక్కువ మాట్లాడితే ఈ పిల్ల జీవితం ఇంకా ఖరాబ్ అవుతుంది అని ఇంతగానో ఇప్పటివరకు దమ్మ మింగినాం. మని లేకుంటే ఈ ఛాయస్ వాడు చేసింది వానికన్నా ముందు మేమే చేస్తుండే స్వామి. ముందు జరిగిన గొడవ ఏంటంటే అన్నం ఎక్కువ వండిన అన్నం కూడా పొద్దున్న అన్నం వండింది. ఇప్పుడు రాత్రి కంటే ఎవరు తింటారు ఎవరు లేదా అని అనుకుంటాం. ఇప్పుడు పొద్దుగాలైతే అందరు తింటారు కదా స్వామి, 3 పూటలు తింటారు. పొద్దున్న అన్నం వండింది, ఎవరు తినలేరు. వాళ్ళ భర్త తినలేడు, వాళ్ళ మామ తినలేడు, వాళ్ళ మాడ ముగ్గురు తినప్పుడు ముగ్గురు అన్నం మిగులుతుంది కదా స్వామి. మిగిలినప్పుడు మళ్ళీ సాయంత్రం చికెన్ తెచ్చినంట. ఆ సద్యానం ఉంది చికెన్ కి అదేం బాగుంటది అని అన్నం వండింది. అన్నం వండితే అన్నం ఇంతగానం వండిన ఏమే దుడుకాది అన్నం ఇంతగానం వండుతావా అని తిట్టిందంట. తిట్టి మళ్ళా ఈ పొద్దు వండిన అన్నం రేపు పొద్దున తినమన్నదంట. తినమంటే అందరు సరిగా తింటే నేను కూడా మీరు అందరు తింటే మీ సరిగా నేను తింటా అని అన్నదంట. మా అమ్మకి ఎదురు మాట్లాడతావా అన్నాడంట. వేసేసి పలంగికేసి గుద్ది మోకాళ్ళ పోటీ గుంజుకొని పోయి గోడ గుద్ది ఎట్లా చెప్పారని చోట్ల కూడా ఇప్పుడు ఆ పాప చనిపోయిందని మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు మేము అదే ఇప్పుడు తీసుకెళ్ళింది కదా అని మేము రోడ్డు పైన నిలబడ్డాం స్వామి. సరే వీడు హాస్పిటల్కి పోయిండు, వస్తాడు వచ్చి ఇంటికాడ సరే నేను చూపించిన మరి నేను చూపించిన మీరు మళ్ళీ నా ఇంటికి ఎప్పుడు పంపిస్తారు అని అంటాడేమో అన్న ఒక మాట గురించి 1000 కళ్ళతో ఎదురు చూసుకుంటా మా ఇంటి ముందు రోడ్డు పైన మేము నిలబడ్డాం స్వామి. వాడు మనం చూసి లేదా ఇంకా కొద్దిగా వీళ్ళందరూ బయట ఉన్నారు కానీ బండి ఫాస్ట్ గా తీసుకెళ్లి ఇంటికి తీసుకెళ్లి వరకు మాకు ఇద్దరు అడవిలో నడుచుకుంటూ వచ్చి ఏమైందమ్మా అని మా అమ్మ దగ్గరకు వచ్చి వాడు మీ పిల్లని బొంతలో చుట్టుకొని ఆటోలో వేసుకొని వెళ్తుండు అంటే చుట్టుకున్నాడు స్వామి. ఇంటి దగ్గర గోడకున్న రక్తం అంతా మళ్ళీ కడిగి ఆటో పిలిపించి ఆటోలు వేసుకొని వీడు వెనకాల బండి మీద తీసుకుపోయిండు బాడీని హాస్పిటల్ తీసుకెళ్ళిండు. హాస్పిటల్ మొత్తం లేదు ఆడ పోయి అడిగినాడు స్వామి వాళ్ళకి, ఎట్లా సార్ మరి ఇప్పుడు నా పిల్ల బతుకుందా అని డైరెక్ట్ ఇదే విధంగా బతుకుందా వచ్చిందా చూడండి సార్ అంటే, లేదరా బాబు నీ పెళ్ళాము ఇట్లా ఇంత ఎందుకు చేసినవారు అంటే అన్న తర్వాత కూడా ఏమైనా బతికే అవకాశాలు ఉన్నాయా సార్, ఇట్లా వేరే బాడీ లాంగ్వేజ్ స్వామి. ఇప్పుడు నేను హైదరాబాద్ తీసుకెళ్తే ఏమైనా బతికే ఛాన్స్ ఉన్నాయా అని అడిగినట. ఈ విధంగా అడిగినట. అంటే ఎవరు నువ్వు మెడల్గానే ఉన్నావా, చచ్చిపోయిందా అంటే నువ్వు కొట్టినవా, నువ్వు ఏం చేసినవరా అంటే ఆడ ఉన్న అదే హాస్పిటల్లో మాకు మా ఊరు వాళ్ళు పనిచేస్తారు స్వామి. అరే మేము మా ఊరు అమ్ములు ఉంది, మేము ముద్దు పేరు అమ్ములు కానీ అమ్ములు అని పిలుస్తాం స్వామి. అరే మేము మా అమ్ములు ఉంది కదా అని ఆమె పడుకొని మనం గల్లా పట్టుకుంటే ఆడ ఉన్న లేడీస్ వాళ్ళని అందరినీ దొబ్బి బయటకు పరారైపోయాడు స్వామి. వాడు ఏం చెప్పాలి, పరారైపోయాడు. దొరికిండి. ఇప్పుడు ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడా? ఇప్పుడు ఈ మొన్న రిమాండ్ చేసిరు అన్నారు. ఈ రిమాండ్ చేసిన తర్వాత కూడా వాళ్ళ ఇప్పుడు స్టేషన్ లో కూడా అన్నాడంట మా అమ్మ చంపింది నేను చంపినా, దాంట్లో ఏముంది అయింది కాకో అంటున్నారంట వాళ్ళు. ఇప్పటికి కూడా డైరెక్ట్ కుల్లా అంటున్నట్టు వాడు నా అమ్మ చంపమంది నేను చంపినా. స్వామి వాడు చావాలి, వాళ్ళ అమ్మ చావాలి, వాడు చావాలి చూడు స్వామి, వాళ్ళ తల్లి వాడు ఇద్దరు చావాలి చూడు స్వామి. వాళ్ళ ఇంటి ఫ్యామిలీ మొత్తం పోవాలి. వాళ్ళ నా బిడ్డని నాశనం చేసిండ్రు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నలుగురు పోవాలి వాళ్ళ ఇంట్లో మొత్తం చూడు స్వామి. మా చెల్లి పక్కింట్లో మాట్లాడుతూ కూడా వాళ్ళ ఇంట్లో ఉపజాలు వస్తున్నాయంట స్వామి. నా కొడలకు ఏం చెప్తున్నారు మీరు, ఎందుకు మాట్లాడుతాం మీరు అని వాళ్ళు గలీజీ మాటలు. ఒకవేళ వీళ్ళందరూ వెళ్ళిపోతే కూడా తాళం వేసుకొని మేము బయట కట్టపైన కూర్చోబెట్టి మళ్ళీ వచ్చిన తర్వాత ఇల్లు తెరిచి నా ఇంట్లో ఏం తీసుకుంటావో, నువ్వు ఏం ఎత్తుకపోతావో, ఎండకెళ్ళి నువ్వు ఏం తేలేవు, ఇలాంటి మాటలతో ఎంత పరమేశ్ తల్లి. చూస్తున్నారు కదా ప్రజలారా, ఇంత దారుణంగా ఒక చిన్న పాపను 9 నెలలు మోసి కన్న తన తల్లికి కడుపు కోతలు మిగిలిచ్చిండు. ప్రేమ అని చెప్పి
ఆ అమ్మాయిని పూర్తిగా వలలో వేసుకొని ఈరోజు లేచిపోయి పెళ్లి చేసుకొని తర్వాత అందరూ సరే మంచిగా ఉంటారు కదా అని అన్న తల్లి అందరూ ఒప్పుకున్నాక కూడా ఆ పాపను చిత్ర హింసలు గృహ హింసకు ఇంట్లోనే తనను నరక యాతనకు గురి చేసి నేను ఆ ఇంటికి ఓను అని చెప్పి ఇంటికి వస్తే కూడా మళ్ళా తాగొచ్చి గుంజుకొని పోయి ఆ పాపను కొట్టి 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 చంపేసి ఈ పిల్లలకు కూడా ఎంత చెప్పినా కూడా ప్రేమ వివాహాలకు చిన్నప్పటి నుంచి చూసుకొని పెంచి తల్లి గాని తండ్రి గాని తోడబుట్టిన అన్నలు గాని వీళ్ళు ఎంత చెప్పినా కూడా వినరు. 2-3 సంవత్సరాల ప్రేమ కథలకు మొత్తం జీవితాన్నే అర్పించేస్తారు. చివరికి చూస్తే ఈ విధంగా ఈరోజు బాధపడేది ఎవడు? ఈరోజు రేపో మళ్ళీ జైల్లోకి వెళ్ళి బయటకు రాగానే ఇంకోదాన్ని చూసుకొని ఇంకోదాని జీవితాన్ని నాశనం చేయడానికి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళ దింబాల కూడా అదే ఉంది, వాళ్ళ అమ్మ చెప్పడం కూడా అదే ఉంది. అరే అది రా నీకు మళ్ళా ఇప్పుడు అది అయితే అయిపోయింది, నీకు ఇంక 20 లక్షలు ఇస్తారు, మళ్ళీ కట్నం ఇస్తారు, ఇంత బండి ఇస్తారు, వాళ్ళకి కావాలి స్వామి డబ్బు డబ్బు డబ్బు. వీళ్ళు లంగతనం కూడా స్వామి. నా ఫ్రెండ్స్ 2-3 ఉన్నారు, వన్ దగ్గర బండ్లు కుదబెట్టడం కానీ ఏదైనా బంగారు కుదబెట్టడం కానీ వాళ్ళతో వీళ్ళతోటి ఏదో ఒక్క గుణం మంచి లేదు స్వామి. ఇవ్వండి సైకో నా కొడుకు వాడు. ఉరి శిక్ష మాత్రం తప్పకుండా వేయాలి. బయట ఉన్న జనాలలో కూడా నా అక్క చెల్లెలు ఉంటారు. మీ వీడియోలు కూడా నేను చాలా చూసిన. కన్నా తండ్రికి ఇప్పుడు కొన్ని ఉన్నాయి కదా స్వామి, అవి నేను అన్ని ప్రతి ఒక్కరి మీ వీడియో చూస్తుంటాను. నేను వానికి మాత్రం ఉరి శిక్ష పడాలని మీకు కాంటాక్ట్ అవ్వాలని కూడా చాలా నీకుతున్నా స్వామి. కానీ నాకు మెసేజ్ చేయడం నాకు కుదరలేదు. ఈ బాధలు ఉన్నందుకు నాకు ఎక్కడ నాకు ఇది కాలేదు. మీరే అయ్యప్ప సాక్షిగానే మీరు వచ్చారు, మీతో మాట్లాడే అదృష్టం కూడా నాకు దొరికింది. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను స్వామి. మీరు బాధపడొద్దమ్మా, బాధపడకు, నేను మీ కుటుంబం ఉంటా. చేతిలో తీసుకొని నేను డాకనకు చూపించుకుంటే చూపించుకొని నా బిడ్డను చూపించుకుంటాను. నన్ను దొలుకొని పోయి జగడమాడి గలీజ్ మాట్లాడి నా బిడ్డకి నాకు ఇద్దరికి అది హాస్పిటల్ కాడ సంపద హాస్పిటల్ కాడ జగడమాడి మమ్మల్ని మలుపుకొని పోయి. నేను ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నా, ఇలాంటి రాక్షసులు బయట ఉండొద్దు, జీవితాంతం జైల్లోనే ఉండాలి వీళ్ళు. తల్లిదండ్రులు గాని పిల్లలు గాని జాగ్రత్తగా ఉండండి. తాత్కాలికమైన ప్రేమను నమ్మి శాశ్వతమైన ప్రేమలను దూరం చేసుకోకండి. మీ జీవితాలను నాశనం చేసుకోకండి. ఆడపిల్లలకు అక్క చెల్లెళ్లకు నా అక్క చెల్లెలు అనుకొని చెప్తున్నా, ఈరోజు అనూషకు జరిగింది మీ ఇంట్లో జరగొద్దు, అనూషకు జరిగింది మీకు జరగొద్దు. ఇప్పుడు చూపిస్తున్న ప్రేమలే జీవితాంతం ఉంటాయని అనుకొని వాళ్ళ సైకోల వలల పడకండి. ప్రేమ అనే పేరుతోటి మనిషిని దారుణంగా దయచేసి నేను ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటా ఉన్నా, ఈరోజు ఈ తల్లికి న్యాయం చేయండి. ఈ తల్లి ఒంటరిది అయిపోయింది, ఈ తల్లికి న్యాయం చేయండి. ఆ బిడ్డ తల్లికి న్యాయం చేయండి. ఆ బిడ్డ ఆత్మ శాంతించాలంటే ఇలాంటి రాక్షసులకు శిక్షలు, కఠినమైన తక్షణమైన శిక్షలు ఇలాంటి రాక్షసులకు పడాలి. నోటికి వచ్చినట్టు తిడుతుంటే కూడా నా బావ రేపొద్దున నా చెల్లెల్ని వాళ్ళ ఇంట్లో ఏమన్నా అంటే మళ్ళీ నేను ఈరోజు ఏమన్నా కూడా నా చెల్లెల్ని వాళ్ళ ఇంట్లో నరకం చూపిస్తానని చెప్పి నోరు మూసుకొని ఉన్నాడు. నువ్వు గట్టిగా అరిస్తే నీకన్నా ఇంకా ఎక్కువ గట్టిగా అరిగే శక్తి లేదా మనిషి దగ్గర? కొట్టలేడా మనిషి? పోయి ఒక 4 దోస్తులను తీసుకుపోయి కొట్టలేడా? అయినా కూడా ఎందుకు సైలెంట్ గా ఉన్నాడంటే నా చెల్లెలు భర్త, నా బావ అవుతాడు, నేను ఒక్క మాట కూడా అనొద్దు అంటే రేపు పొద్దున నా చెల్లెలు బాధపడతానని ఆలోచించిండు. కానీ వాళ్ళు మాత్రం ఆ పాపని ఎన్ని విధాలుగా నరకం అనుభవించాలో అన్ని విధాలుగా నరకం అనుభవించేలా చేశారు. అరే అన్నం ఎక్కువ వండితే పొద్దున సద్దన్నం తినకపోతే ఆ విధంగా కొడతారా? పొద్దున 4 గంటలకు లేచి పని చేయకపోతే కొడతారా? చేను పని రాదని చెప్పి చేనులో తీసుకుపోయి కొట్టిరంట. ఇంత దారుణమా? నిజంగా మీకు కట్నమే కావాలంటే, నిజంగా మీకు ఇవే కావాలంటే మరి ఎందుకు చేసుకున్నారు పెళ్లి? ఆ రోజు కూడా వద్దు అన్నప్పుడు ఏదో ఒక విధంగా చెప్పి పాపని ఇంటికి పంపించేసి ఈరోజు ఆ పాప జీవితం ఆ పాప బతుకుతుండే కదా. అప్పటి పూర్తికి నువ్వు లేకపోతే చస్తాను లేకపోతే బతుకుతాను బండ్ల మీద లేచిపోయి చేసి ఈరోజు ఆ పాపను అంత దారుణంగా కొట్టి చంపేసారు. ఎంత అన్యాయం జరిగింది ఇది. ఈ అన్యాయానికి ఎవడు న్యాయం చేయాలి? ఆ తల్లికి తోడబుట్టిన అన్న బాధని ఎవడు తీర్చాలి? ఒక్కసారి ఆలోచన చేయండి తల్లిదండ్రులారా, ప్రజలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. నేనైతే నా అక్క చెల్లెలు కోరుకుంటుంది ఒకటే, ప్రజలారా ఒక్కసారి అమ్మ ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు తల్లిదండ్రుల మాట వినండి. వాళ్ళు మీ మంచిగా చెప్తున్నారని వినండి. ఒక్కసారి కడప దాటి తల్లిదండ్రులను కాదని పోతే మీకు మీ మెట్టింట్లో జరిగిన బాధలను నీ పుట్టింట్లో చెప్పుకోవడానికి కూడా నీకు మనసు రాదు. వాళ్ళు వద్దంటే కూడా నేను వచ్చేసిన. అదే విధంగా అనూష బాధపడ్డది. ఎంత నరకయాతనను అనుభవించిందో తన మనసుకే తెలుసు. అంత నరకయాతనను అనుభవించిన తర్వాత ఆ పాపను కొట్టేసిర్రు. మీకు దండాలు పెడుతున్నా, దయచేసి అక్క చెల్లెలారా మీ తల్లిదండ్రుల మాట వినండి. నేను పోతా ఆడికి వెళ్తా, ఆడ మాట్లాడతా. లైట్లు బంద్ చేసి చాలు చేసి నా బిడ్డను చిత్రగించాలి పెడుతున్నాడు సార్. నా బిడ్డ చెప్పుకోలేదు సార్ ఎవరికి, నేనేమేం చెప్పుకుందంటాను.